హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, మామిడికాయ పచ్చడికి మళ్ళీ ముక్కలు తరుక్కున్నానండి. ఇప్పుడైతే మాగాయ కోసం ముక్కలు తరిగాను. ఆల్రెడీ కాయలన్నీ కడిగి శుభ్రం చేసుకొని కట్ చేసి పీల్ తీసేసాను. ఇట్లా ముక్కలు రెడీ చేసుకున్నాను. ఇవి 900 గ్రాములు ఉన్నాయండి. 900 గ్రాములు ఉన్నాయి కాబట్టి 200 గ్రాముల ఉప్పు పోస్తున్నా అండి. కొంచెం పసుపు వేసి వీటిని శుభ్రంగా కలుపుకొని 3 రోజుల పాటు ఇట్లనే పెట్టాలండి. ఇట్లా పైకి కిందకి కలుపుకుంటే అన్ని ముక్కలకి ఉప్పు బట్టి ఊరుతాయి అన్నట్టు. ఉప్పు పసుపు వేసి ఊరబెట్టిన మామిడికాయ ముక్కలు నేను వీడియో తీయటం మర్చిపోయి కొంతవరకు పిండి దీంట్లో వేశాను. ఈ మిగతావి కూడా పూర్తిగా వాటర్ లేకుండా పిండుకొని గట్టిగా మొత్తం ఇవి ఎండలో పెట్టుకోవాలండి. చాలా తక్కువ హీట్ వచ్చిందండి. వీటిని అన్నిటినీ ఇప్పుడు ఎండలో ఎండబెట్టుకుందాము. ఎండలో పెట్టాను ఇక్కడ. ఇవి కొంచెం బాగా ఎండేదాకా ఎండబెట్టుకోవాలి. మాగాయ ముక్కలు చూసారు కదా ఎలా ఎండినాయో. పర్లేదండి, ఈ మాత్రం ఎండినాయి. మనకి రసం ఇంతే ఉంది కదా, దీనికి తగ్గట్టే మనం ముక్కలు వేసుకోవాలి. ఎక్కువ తక్కువ ముక్కలు వేసుకుంటే పచ్చడి గట్టిగా అవుతుంది. అందుకని సుమారుగా ఎన్ని పడతాయో చూసి అన్ని వేసుకోవాలి. ముందైతే మనము కొద్దిగా ఆవ పొడి, ఎక్కువ అవసరం లేదండి, ఒక పెద్ద స్పూన్ అంతా అయితే చాలు ఈ పచ్చడికి ప్రత్యేకించి. అలానే ఒక స్పూను మెంతి పొడి. రసంలో ఈ 2 వేసి ముందు కలిపేసుకుందాము. ముక్కలు ముందు వేయకుండా చక్కగా పొడులు ఏమన్నా ఉంటే వేసి కలుపుకోవాలి. కిలోల లెక్కనైతే అయ్యో మిస్ అయిందండి, కారం వేసాను నేను. కారం 100 గ్రాములు కాటా వేసే కానీ మనం చూసుకొని వేసుకోవాలి. అన్ని ముక్కలు వేయం కాబట్టి, కొన్నే వేస్తాం కాబట్టి సుమారుగా చూసుకుంటూ వేసుకోవాలి. ఒక్కసారి మొత్తం వేసేస్తే కారం ఎక్కువయ్యి చూడండి పచ్చడి ఎన్ని పడితే అన్ని వరకే వేసుకోవాలి. మిగతావి మనకి మిగిలినా కానీ పప్పులోకి పనిచేస్తాయండి. చాలండి, మరీ టైట్ అయితే బాగుండవు. ఊట ఎక్కువ రాలేదు కాబట్టి అంతవరకే పట్టినాయి అన్నట్టు. ఎప్పుడు తింటే అప్పుడు కొంచెం తీసి పోపు చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఇలానే జాడీకి ఎత్తుకుంటే సరిపోతుంది. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసి ఎప్పటికప్పుడు నా వీడియోలు మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి.